ఓం శ్రీ మాత్రే నమః. మాతృదేవో భవ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర వైభవంలోని గత భాగంలో మనం అమ్మవారిని సత్యజ్ఞానానంద స్వరూపిణిగా, మన సంసార బంధాలను తెంచే దయామయిగా మరియు సకల బ్రహ్మాండాలకు మూలమైన బ్రహ్మజననిగా దర్శించుకున్నాం. ఆ తల్లి మన అంతరాత్మలో వెలిగే పరంజ్యోతి అని కూడా తెలుసుకున్నాం. ఈరోజు 156 నుండి 160 వరకు ఉన్న శ్లోకాల ద్వారా మనం అమ్మవారిని ప్రాణశక్తికి అధిదేవతగా, సంసార చక్రం నుండి మనల్ని విముక్తులను చేసే ముక్తి నిలయగా, వేదశాస్త్రాల పరంగా ఆ జగన్మాత పరమపావన రూపాలను వివరంగా తెలుసుకుందాం. ప్రాణేశ్వరి, ప్రాణదాత్రి, పంచాశత్పీఠ రూపిణి, విశృంఖలా వివిక్తస్థ వీరమాత వియత్ ప్రసూహు అనగా అమ్మవారు మన ప్రాణాలకు యజమాని. ప్రాణాన్ని ఇచ్చేది, కాపాడేది ఆ తల్లి. భారతదేశంలోని 51 శక్తిపీఠాల రూపంలో కొలువై ఉన్న తల్లి. సంకెళ్ళు లేని స్వేచ్ఛా స్వరూపిణి. ఏకాంతగా పరిశుద్ధమైన చోట ఉండే తల్లి. గొప్ప వీరులకు జన్మనిచ్చిన వీరమాత. ఆకాశాన్ని సృష్టించిన జగన్మాత ఆమెయే. అంటే మన ఊపిరి ఆ తల్లి ప్రసాదించిన భిక్ష అని, ఆవిడ మనకు ప్రాణశక్తిని ఇస్తూనే మనల్ని బంధనాల నుండి విముక్తులను చేస్తుందని, శౌర్య పరాక్రమాలు కలిగిన వీరులకు ఆ తల్లి ఎప్పుడూ తోడుంటుందనే ధైర్యాన్ని ఈ శ్లోకాలు మనకు కలుగజేస్తాయి. ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి, భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని అనగా మోక్షాన్ని ఇచ్చే ముకుందుని సోదరి ఆమెయే. అంటే విష్ణుమూర్తికి సోదరి. ముక్తికి ఆ తల్లి పాదాలే నిలయం. సమస్త దేవతా రూపాలకు మూలమైన శక్తి ఆ జగన్మాత. మన మనసులోని భావాలను, కోరికలను తెలుసుకోగల జ్ఞాని. సంసారం అనే రోగాన్ని నయం చేసే వైద్యురాలు. ఈ సృష్టి చక్రాన్ని నడిపించే సూత్రధారి ఆ తల్లే. అంటే మనకు జన్మరాహిత్యాన్ని అనగా ముక్తిని ఇచ్చే శక్తి ఆ తల్లికే ఉందని, మనకు ఎలాంటి మానసిక బాధలున్నా ఆ తల్లిని స్మరిస్తే ఆవిడ ఒక వైద్యురాలిలా మన బాధలను నయం చేస్తుందని, మన మనసులో ఏముందో ఆ తల్లికి చెప్పనక్కరలేదు, ఆవిడకి అన్నీ తెలుసని ఈ శ్లోకం మనకు జ్ఞానాన్ని కలుగజేస్తుంది. ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరి, ఉదారకీర్తిరుద్దామ వైభవ వర్ణ రూపిణి అనగా వేద ఛందస్సుల యొక్క సారం ఆ తల్లే. సమస్త శాస్త్రాలలోని నిగూఢార్థం ఆమెయే. మంత్రాలలోని శక్తి ఆ జగన్మాత రూపమే. సన్నని నడుము కలది, లోకమంతా వ్యాపించిన గొప్ప కీర్తి కలది, అనంతమైన వైభవం కల తల్లి. అక్షర రూపంలో మన వాక్కులో ఉండే తల్లి. అంటే మనం చదివే వేదాలు, శాస్త్రాలు, జపించే మంత్రాలు ఇవన్నీ ఆ తల్లి స్వరూపాలే అని, మనం మాట్లాడే ప్రతి అక్షరం ఆ తల్లి రూపమే అని, ఆవిడ వైభవం వర్ణించడానికి మనకు మాటలు చాలవు అని ఈ శ్లోకం మనకు తెలియచేస్తుంది. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని, సర్వోపనిషదుద్గుష్ట శాంతతీత కళాత్మిక అనగా పుట్టుక, చావు, ముసలితనం అనే కష్టాలతో అలసిపోయిన వారికి అమ్మవారు చల్లని విశ్రాంతిని ఇచ్చే తల్లి. సమస్త ఉపనిషత్తుల చేత కీర్తించబడిన పరమ సత్యం ఆమెయే. శాంతికి కూడా అతీతమైన పరమానంద స్థితి ఆ జగన్మాత స్వరూపం. అంటే ఈ జీవిత ప్రయాణంలో మనం ఎన్నో కష్టాలు పడుతుంటాం. ఆ కష్టాల నుండి మనకు ఊరటనిచ్చేది ఆ తల్లి చల్లని ఒడి మాత్రమే అని ఉపనిషత్తులన్నీ ఏ పరమాత్మ గురించి చెబుతున్నాయో ఆ శక్తే ఈ జగన్మాత అనే జ్ఞానం, ధైర్యం ఈ శ్లోకం మనకు కలుగజేస్తుంది. గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప, కల్పనారహిత కాష్ట కాంతా కాంతార్థ విగ్రహ అనగా అమ్మవారు సముద్రమంత గంభీరమైనది, ఆకాశమంతటా వ్యాపించి ఉండే తల్లి. తన ఐశ్వర్యంతో గర్వంగా ఉండే తల్లి. సంగీతం అంటే అమితమైన ఇష్టం కలది. మన ఊహలకు అందనిది, కాలానికి ఒక పరిమితి వంటిది, ఎంతో అందమైనది. శివుని శరీరంలో సగభాగంగా ఉండే అర్ధనారీశ్వర రూపం ఆ జగన్మాతది. అంటే అమ్మవారికి సంగీతం అంటే చాలా ఇష్టమని, అందుకే మనం భక్తితో పాడుకునే పాటలకు ఆవిడ ముగ్ధురాలవుతుందని, ఆవిడ శివునిలో సగభాగమై ఉండి ఈ ప్రపంచానికి స్త్రీ పురుష శక్తుల సమతుల్యతను చాటి చెబుతుందనే జ్ఞానం ఈ శ్లోకం మనకు కలుగజేస్తుంది. ఈ 5 శ్లోకాల ద్వారా అమ్మవారు మనకు ముక్తినిచ్చే మార్గమని, మన రోగాలను హరించే వైద్యురాలని మరియు మన వాక్కులో ఉండే అక్షర రూపమని తెలుసుకున్నాం. ఆ తల్లిని మనం భక్తితో, సంగీతంతో కొలిస్తే ఆవిడ మనకు నిరంతర శాంతిని, విశ్రాంతిని ప్రసాదిస్తారట. ఆ జగన్మాత చల్లని చూపు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీ మాత్రే నమః.